ఫస్ట్ అయితే ఇక్కడ మీకు 2026 వీడియో అయితే చూపిస్తాను. ఇక్కడ డిసెంబర్ లాస్ట్ అండ్ జనవరి ఫస్ట్ అయితే వస్తుంది కదా! దాని మీద ఒక వీడియో అయితే చేశాను. ఒకసారి వీడియో చూపిస్తాను మీకు ఇక్కడ. ఇక్కడ నేను మ్యూట్‌లో అయితే పెడుతున్నాను. మ్యూట్ లేకుండా అయితే చూపించలేను నేను. మ్యూట్ లేకుండా మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను చూడండి. ఇప్పుడు ప్రాజెక్ట్ మీరు వీడియో చూపిస్తా. చూసాక మనం వీడియో ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మనం. ముందు ధృతి ఎప్పుడైనా పోయేది కొన్నింటికి తెగి. ఓకే. వీడియో అయితే చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఈ ప్రాజెక్ట్ లింక్ అనేది నేను ఎక్కడుందో లాస్ట్‌కి అయితే చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మీరు. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది మీకు. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో 2026 అని ఉంటుంది. మై నెక్స్ట్ ప్లాన్ 2026 అని ఉంటుంది. ఇక్కడ మీకు చేంజ్ చేసుకుందామన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 2026 అనేది అలాగే ఉంచుకోండి. ఎందుకంటే అదే బాగుంటుంది. ఒక మై నెక్స్ట్ ప్లాన్ అనేది మీరు చేంజ్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిటర్స్‌లోకెళ్ళి ఇక్కడ మీకు ఇవన్నీ చేంజ్ అయితే చేసుకోండి మీరు. దాని తర్వాత కొంచెం ముందుకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఈ ఫోటోస్ అన్ని మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. జస్ట్ మీరు ఫోటో ఉంది కదా! ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫోటోస్ అనేది ఇలాగైతే ఓపెన్ అవుతుంది మీకు. ఇక్కడ నుంచి మీ ఫోటోస్ అనేది మళ్ళీ రీప్లేస్ అయితే పెట్టుకోవాలి మీరు. జస్ట్ మీరు ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయితే అయిపోతుంది. దాని తర్వాత కొంచెం మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి మీరు. జస్ట్ ఇలా కొంచెం 2 ఫింగర్స్‌తో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక 3 ఫోటోస్ ఉంటుంది. ఈ 3 ఫోటోస్ అన్ని మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోండి. జస్ట్ మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్. జస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి ఇలానే మీరు ఫోటోస్ అన్ని మళ్ళీ రీప్లేస్ అయితే పెట్టుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇంకా కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఇక 3 ఫోటోస్ సేమ్ ఇలా ఈ ప్రాసెస్‌లోనే మొత్తం వీడియో మొత్తం రీప్లేస్ అయితే పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత పైన యారో మార్క్ ఉంది కదా! యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. లేకుంటే నాకు మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది మా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇప్పుడు ప్రాజెక్ట్ లింక్ అనేది మా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ప్రాజెక్ట్ ఉంటుంది, ఫాంట్ ఉంటుంది. ప్రాజెక్ట్ అనేది ఇన్‌పుట్ చేసుకోండి. ఎలా చేయాలో తెలియకపోతే నా ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్‌లో ఉంటుంది చూడండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లోనే పెట్టాను చూడండి. అక్కడ ఫాలో చేసుకోలేకపోతే ఫాలో చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఫ్రాంట్ కూడా ఉంటుంది. ఫ్రాంట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది నాకు ఫ్రాంట్ డౌన్లోడ్ అవ్వట్లేదని చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు తెలియకపోతే నా ఇన్‌స్టాగ్రామ్ హైలైట్ చూడండి. అది చూసి చెప్పండి. దాని తర్వాత ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసుకోండి. థాంక్ యూ.